Hi friends, welcome to our YouTube channel Education Concepts. In case మీరు ఆర్ఆర్బీ ఏఎల్పీ జాబ్స్కి అప్లై చేసిన వాళ్ళు అయి ఉంటే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో ఏదైతే యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఉందో దాంట్లో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని పోస్టుల్ని టెంపరీ బేసిక్ మీద రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో టెంపరీ బేసిక్ అనగానే చాలామంది జాబ్స్ గురించి ఎందుకు లేదు స్కిప్ చేద్దాం అనుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టెంపరీ బేసిక్ అని ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్గా ఎన్నాళ్ళు టెంపరీగా ఈ జాబ్స్ ఉంటాయని మెన్షన్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని పర్మనెంట్ అయితే చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇటువంటి టైప్ ఆఫ్ జాబ్ నోటిఫికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి సో ఎవరైతే జాబ్ చేస్తున్న తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పర్మనెంట్ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ ఎక్కువ ఫిల్టరేషన్ ద్వారా దొరకడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 10వ తారీఖున నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడొచ్చు ఫిబ్రవరి 10వ తారీఖు అని చెప్పి సర్కిల్ అయితే చేశాను. సో యాక్చువల్లీ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ అని టెక్నీషియన్ అని చెప్పేసి లైబ్రరీ అసిస్టెంట్ కుక్కు ఇలా వేరియస్ కేటగిరీ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వీడియోలో మనం సింపుల్గా తెలుసుకోవడం అంటే అంత ఈజీగా పాసిబుల్ అయితే అవ్వదు. సో ఇందులో మనం టెక్నీషియన్ పోస్టుల గురించి మాత్రమే ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఎటువంటి ల్యాప్టాప్ హెల్ప్ లేకుండా జస్ట్ మొబైల్లోనే ఆన్లైన్లో డిగ్రీ అండ్ పీజీ లాంటివి కంప్లీట్ చేయాలనుకుంటే ప్రజెంట్ ఒక బెస్ట్ ఆపర్చునిటీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఈ ఆపర్చునిటీ మనకి ఇండియాలోని ఫైనెస్ట్ అండ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్గానే మనకి ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రజెంట్ మనకి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ, బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ, పీజీ లాంటివి కంప్లీట్ చేయలేక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళు ఆన్లైన్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు డిగ్రీని, పీజీని కంప్లీట్ చేయొచ్చు విత్ అఫోర్డబుల్ ప్రైజెస్తో. ఇన్ కేస్ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక గూగుల్ ఫామ్ ప్రొవైడ్ అయితే చేస్తాను. ఆ గూగుల్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఈ ఆన్లైన్ కోర్సెస్పై. అండ్ ఆల్సో తక్కువ ఫీజుతో ఇంటి దగ్గరే ఉండి మొబైల్లో ఎవరైతే డిగ్రీ, పీజీ లాంటివి కంప్లీట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. లెర్నింగ్ రిసోర్సెస్ కింద ఈ బుక్స్, ప్రాక్టీస్ టెస్ట్, డిస్కషన్ ఫామ్స్ అండ్ స్టడీ గైడ్స్ అన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ ఆన్లైన్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉందో దీనికి నోటబుల్ అల్యూమినియస్ కింద శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు, శ్రీమతి మినీ ఐపీఈ అండ్ ఫైనల్లీ జస్టిస్ జె చలమేశ్వరరావు గారు నోటబుల్ అల్యూమినియస్ కింద ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో ఇంటి దగ్గరే ఉండి మొబైల్లో గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఆ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళినట్లయితే సో ఈ నోటిఫికేషన్లో మనకి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఒక 13 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి 10th క్లాసు తర్వాత ఏదైతే మనం ఐటీఐ ఉంటుందో ఈ ఎలక్ట్రికల్కి సంబంధించి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండి మ్యాక్సిమం 27 ఇయర్స్ లోపు ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లాంటిది ఏవి కూడా అవసరం లేదు. తర్వాత మనకి ఫిట్టర్కి సంబంధించి ఒక 17 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ 10th క్లాస్ అండ్ ఏదైతే ఫిట్టర్కి సంబంధించిన ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్ ఉంటే సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్స్తోనే మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ప్లంబర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఇవి చూడండి. నెక్స్ట్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ సంబంధించి, ట్యూనర్కి సంబంధించి, కార్పెంటర్కి సంబంధించి, మోటార్ వెహికల్ మెకానిక్, మెకానిస్టు, వెల్డరు, తర్వాత మనకి డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఇలాంటి వేరియస్ కేటగిరీస్లో మనకి జాబ్స్ అయితే ఇస్రో ఏదైతే యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఉందో అక్కడ ఖాళీగా ఉన్న ఈ పోస్ట్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడే మనకి టెక్నికల్ బి కేటగిరీ అని చెప్పి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్కి సంబంధించి అండ్ సివిల్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. అయితే ఈ జాబ్స్కి చూసుకున్నట్లయితే ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా ఉంటుందో ఆ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే ఉంది. ఇవి కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇవి టెంపరీ బేసిక్ మీద రిక్రూట్ చేస్తున్నారు కదా, శాలరీస్ బాగా తక్కువ ఉంటాయని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే ఇవి టెంపరీ బేసిక్ మీద రిక్రూట్ చేస్తున్నా సరే ఈ శాలరీస్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్స్లో ఏవైతే రెగ్యులర్ గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేటటువంటి శాలరీస్ ఉన్నాయో ఆ టైప్ ఆఫ్ శాలరీస్తోనే ఉన్నాయి. అరౌండ్ మీకు శాలరీస్ అనేవి 25,000, 35,000 ఈ రేంజ్లో అయితే ఉంటాయి.
సో నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఓవరాల్గా కంప్లీట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే ఈ నోటిఫికేషన్ మనకి బైలింగ్వల్గా ఉండడం అయితే జరిగింది, అంటే 2 లాంగ్వేజ్తో కంబైన్ చేసేసి ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా సరే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది 2 లాంగ్వేజ్లో కనపడడం వల్ల చాలామంది ఇబ్బంది పడతారు. అందుకోసమే సింపుల్గా స్వీట్గా చెప్పేస్తున్నాను. ఐటీఐ అప్లై చేసే వాళ్ళకి కొన్ని జాబ్స్ ఉన్నాయి, డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కొన్ని జాబ్స్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిప్లొమాలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానిక్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ అలా ఐటీఐలో ప్లంబర్, ఫిట్టర్, ట్యూనర్, వెల్డర్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిస్ట్, మోటార్ వెహికల్ ఇలాంటి ట్రేడ్స్ వారికి జాబ్స్ అయితే ఉన్నాయి. సో అది నేను సింపుల్గా అయితే చెప్పేసేయాలని చెప్పేసి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను పెద్దగా ఎన్లార్జ్ అయితే చేయట్లేదు, ఆ విషయం అయితే గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు మనకి 250 రూపీస్గా ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఇంకొక 750 రూపీస్ ఉంది. అయితే ఇది మనకి రీఫండబుల్. ఎప్పుడు రీఫండ్ అవుతుందంటే మనం అప్లై అయితే చేసిన తర్వాత ఏదైతే ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతామో ఆ ఎగ్జామ్కి అటెంప్ట్ అయిన తర్వాత మనకి రీఫండ్ అయితే అవుతుంది. అంటే ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మీ ఓన్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఆర్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కనుక అప్లై అయితే చేస్తే మీరు ఎగ్జామ్కి అటెంప్ట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ ఫీజు మీకే రిటర్న్ అయితే అవుతుంది. సో ఇంతకు మించి రిక్రూట్మెంట్ గురించి నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి క్లమ్జీగా ఉన్నాయని కాదు, మీకు క్లారిఫికేషన్ కావాలని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఏంటి అనే డీటెయిల్స్ మాత్రమే షేర్ చేశాను. సో అందుకోసం ఇంతకు మించి మీకు నేను ఏది చెప్పదలుచుకోలేదు ఈ నోటిఫికేషన్ గురించి. ఇన్ కేస్ మీకు ఐటీఐ చేసున్నా లేదా డిప్లొమా చేసున్నా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది మీకోసం. అక్కడ క్లిక్ చేసి మీ ఏదైతే కేటగిరీ ఉంటుందో, అంటే మీరు ఏదైతే ఐటీఐలో ట్రేడ్ కంప్లీట్ చేస్తుంటారో, డిప్లొమాలో ఏదైతే బ్రాంచ్లో ఉంటారో ఆ బ్రాంచ్ జాబ్స్ అనేది చూసుకొని ఈజీగా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసేయండి. మనకి అప్లై అయితే చేయడానికి చూసుకుంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయినాయి అని చెప్పి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఓవరాల్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా లేదు అనుకుంటే మీకు అవసరం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.